ప్రెగ్నెన్సీలో కామన్ గా వినే కంప్లైంట్ ఏంటంటే బ్యాక్ పెయిన్ అని. ఇవాళ దాని గురించి తెలుసుకుందాం. నేను డాక్టర్ కీర్తి గారిని, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ గుంటూరు. సో అసలు ఈ బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది? ఇది నిజంగా ఏమన్నా బోన్ కి సంబంధించిన ప్రాబ్లమా, లేదంటే ఓన్లీ ప్రెగ్నెన్సీలోనే వస్తుందా, అయిన తర్వాత తగ్గిపోతుందా, లేదంటే ఇది ఏమన్నా ప్రీమెచ్యూర్ డెలివరీకి ఏమన్నా ఇండికేటరా ఏంటి అనేది ఇప్పుడు వివరంగా చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ప్రెగ్నెంట్ స్త్రీ పోస్చర్ అనేది కరెక్ట్ గా ఉండాలి. ఎట్లా అంటే తల ఎప్పుడు కూడా నిటారుగా ఉండాలి, షోల్డర్ బ్లేడ్స్ అనేవి కరెక్ట్ గా ఇరెక్ట్ పోస్చర్ లో ఉండాలి, అండ్ చెస్ట్ ఫార్వర్డ్ ఫేసింగ్ లో ఉండాలి. ఇట్లా స్లౌచీగా కిందకి వంగి కాకుండా స్ట్రైట్ గా కూర్చుంటాం అనేది తెలుసుకోవాలి. తర్వాత నడుం యొక్క భాగము కూడా ఇట్లా కర్వ్ అవ్వకుండా ఇట్లా స్ట్రైట్ గా, అంటే స్పైన్ అనేది ఎప్పుడు స్ట్రైట్ గా ఉంచుకుంటాం అనేది తెలియాలి. మరొకటి, కూర్చున్నప్పుడు కూడా ఇట్లా జారబడి కూర్చోకుండా స్ట్రైట్ గా, అంటే బటక్స్ ని సీట్ ఈ చైర్ యొక్క బ్యాక్ సైడ్ కి పుష్ చేసుకునో, వెనకమాల పిల్లో సపోర్ట్ తీసుకునో స్పైన్ ఎప్పుడు కూడా ఇరెక్ట్ గా ఉంచడం కోసం ట్రై చేయాలి. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే స్పైన్ యొక్క ఎనటామికల్ పోస్చర్ ని కరెక్ట్ గా ఉంచుతుంది మనం కూర్చునేటప్పుడు సరిగ్గా కూర్చుంటే. తర్వాత గర్భిణి ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటుందో లోపల పెల్విస్ లోపల, అప్పుడు ఆ టెయిల్ బోన్ మీద ప్రెషర్ అనేది లేకుండా ఉంటుంది, బ్యాక్ పెయిన్ అనేది రాదు. సో పోస్చర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దయచేసి ఈ స్టెప్స్ ని ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.